పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. తపస్సు కాల 2వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 1-2 వచనములు. 6 దినములు గడిచిన పిమ్మట యేసు పేతురును, యాకోబును, అతని సోదరుడగు యోహానును తన వెంట పెట్టి తీసుకొని ఒక ఉన్నత పర్వతం పైకి వెళ్ళెను. అచ్చట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా నాయెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక చిన్న పిల్లవాడు సీతాకోక చిలుక తన లార్వా దశలో నుండి సీతాకోక చిలుకగా మారేటువంటి దశలో అది ఆ గూటిలో నుంచి బయటికి రావటాన్ని గమనిస్తూ ఉన్నాడు. తన పక్కనే ఉన్నటువంటి ఒక చెట్టు కొమ్మకి అది ఎంతో కష్టపడుతూ ఉన్నది. ఆ యొక్క గూటిలో నుంచి లేదా ఆ గుడ్డులో నుంచి అది ఎంతో కష్టంతో బయటికి రావటము ఆ పిల్లవాడు గమనించి, అయ్యో ఇది ఇంత కష్టపడుతూ ఉన్నదే, నేను దీనికి సహాయము చేస్తాను అని చెప్పేసి ఒక చిన్నపాటి కత్తెర తీసుకొని ఆ గూటిని కాస్త కొద్దిగా కట్ చేయటం ప్రారంభించాడు. ఆ గూటిని కట్ చేసిన వెంటనే ఆ గూటిలో నుంచి సీతాకోక చిలుకగా మారినటువంటి ఆ జీవి ఒక్కసారిగా ఆ గూటిలో నుంచి కింద పడిపోయింది. దాన్ని గమనిస్తూ ఉన్నాడు. అది కింద పడి కొట్టుకుంటూ ఉన్నదే కానీ లేచి ఎగరలేకపోతూ ఉన్నది. దాన్ని ఏదో రకంగా ఎగిరేటట్టు చేయాలని ఆ పిల్లవాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, కానీ సాధ్యము కావటం లేదు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సీతాకోక చిలుక తనంతట తానుగా ఆ గూటిలో నుంచి బయటికి వచ్చినట్లయితే అది ఎంతో సులభంగా ఎగరగలిగి ఉండేది. ఎందుకంటే ఆ గూటిని అది చీల్చుతూ ఉన్నప్పుడు దాని యొక్క రెక్కలు బలపడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ రెక్కలు బలపడతాయో ఆ గూటి నుంచి బయటికి వచ్చిన వెంటనే అది ఎగరటం ప్రారంభిస్తూ ఉన్నది. కానీ ఇక్కడ జరిగిన సన్నివేశం ఏమిటి? దాన్ని సులభతరం చేయడానికి, దానికి ఏ కష్టం లేకుండా చేయడానికి ఈ పిల్లవాడు ఆ గూటిని కాస్త కట్ చేశాడు, దానికి సులభతరం చేశాడు. ఎప్పుడైతే సులభంగా అది బయటికి వచ్చిందో ఆ రెక్కలు అనేవి బలపడలేదు, అందుకే అది ఎగరలేకపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి సంతోషానికి ముందు దుఃఖం అనేది సాధారణం, మహిమకు ముందు శోధన అనేది సాధారణం. ఈనాడు సువిశేష పట్టణంలో మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభువు రూపాంతరము చెందుతూ ఉన్నాడు, తన మహిమను ప్రదర్శిస్తూ ఉన్నాడు. దీనికన్నా ముందుగా గత ఆదివారం మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభు శోధనల గుండా వెళ్తూ ఉన్నాడు. ఒక కష్టతరమైనటువంటి ఒక జీవితం గుండా, ఒక విధానం గుండా ప్రభు వెళ్ళాడు. 40 రోజులు ఉపవాసము, ప్రార్థన అనేటువంటి జీవితంతో ఆయన ముందుకు అడుగులు వేసి సాతానుగాడు చేత శోధింపబడ్డాడు. తర్వాత జీవితంలోనే ఆయనకి రూపాంతరము, ఈ మహిమాన్వితమైనటువంటి జీవితము తనకి వచ్చింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రూపాంతరము చెందటం అంటే మార్పుకి నిదర్శనముగా మనకు ఉంటూ ఉన్నది. ఈ రూపాంతర జీవితం ద్వారా క్రీస్తు ప్రభు తన అసలు రూపాన్ని, నిజమైనటువంటి రూపాన్ని, మహిమాన్వితమైనటువంటి రూపాన్ని తన శిష్యులకి కనబరుస్తూ ఉన్నాడు. అసలు ఆయన ఎవరు? ఇప్పటి వరకు కూడా వాళ్ళకు ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు, అసలు ఈయన ఎవరు, ఎందుకు వచ్చాడు, ఇంత గొప్పగా బోధిస్తూ ఉన్నాడు, ఇంత గొప్పగా అద్భుతములు చేస్తూ ఉన్నాడు, అసలు ఈయన ఎవరు అన్నటువంటి వారి అనేకమైనటువంటి ప్రశ్నలకి ఈ రూపాంతరం చెందినటువంటి ఈ సమయములో వారందరికీ కూడా సమాధానం లభిస్తూ ఉన్నది. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు పేతురు, యాకోబు, యోహానులు ముగ్గురిని కూడా ఆ కొండ మీదకి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే ఈ కొండపైకి ఆహ్వానము అనేది ప్రార్థనా జీవితానికి పిలుపుగా ఉంటుంది. మొట్టమొదటిగా మనం చూడాల్సింది కొండపైకి ఆహ్వానం. ఏ రీతిగా అయితే ముగ్గురు శిష్యుని కూడా ప్రభు తన కొండపైకి తీసుకొని వెళ్తూ ఉన్నాడు, అదే రీతిగా ఈరోజు మనలందరినీ కూడా ఆయన పిలుస్తూ ఉన్నాం. మీరు కొండపైకి రండి, నాతో పాటు రండి అని చెప్పేసి మనల్ని కూడా కొండపైకి పిలుస్తూ ఉన్నాడు. దేనికై అంటే ప్రార్థనా జీవితానికి. రెండవదిగా మనం చూసినట్లయితే రూపాంతరము, యేసు ప్రభు రూపాంతరం చెందటము తన మహిమ దర్శనముగా మనం భావించవచ్చు.
ప్రభు తన నిజ జీవితాన్ని, అసలు ఆయన ఎవరు అనేటువంటి గొప్ప సత్యాన్ని అక్కడ ఎరుకపరుస్తూ ఉన్నాడు. కాబట్టి రూపాంతరము యేసు మహిమకి నిదర్శనముగా ఉంటూ ఉన్నది. మూడవది, అక్కడ ఆకాశము తెరవబడుతూ ఉన్నది. మరలా దేవుని యొక్క స్వరం వినబడుతూ ఉన్నది. ఏమని? ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మాటలను వినండి. కాబట్టి ఇక్కడ ఈయన మాటలు వినండి అనేటువంటిది మన విధేయతకు పిలుపునిస్తూ ఉన్నది. ఆయన మాటలు వినడానికి, ఆయన మాటలకు విధేయత చూపించడానికి మనకు పిలుపునిస్తూ ఉన్నది. కాబట్టి ఈ మూడు విషయాల్ని ఈనాటి సువిశేషపట్నంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. మరి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కొండపైకి ప్రభు వారిని తీసుకొని వెళ్ళడం ప్రార్థనా జీవితానికి నిదర్శనముగా ఉంటూ ఉన్నది. పాత నిబంధనలు అంతా కూడా మనం చూసినట్లయితే దేవుడు ఎక్కడ దర్శనం ఇచ్చినా, దేవుడు ఎక్కడ వాళ్ళని బలి అర్పించమన్నా కూడా ప్రతిదీ కూడా ఒక కొండ ప్రాంతంగా మనకు కనపడుతూ ఉన్నది. మొట్టమొదటిగా దేవాదేవుడు మోషేకి దర్శనం ఇచ్చింది ఆ పర్వతం మీదనే. అబ్రహామును తీసుకొని బలి ఇవ్వమన్నది ఒక కొండ మీదనే. ఈ రీతిగా అనేకమైనటువంటి కొండలు మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఉనికికి, దేవుని యొక్క దర్శనానికి సాదృశ్యంగా ఈ కొండలు కనపడుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ కూడా క్రీస్తు ప్రభు వారిని కొండపైకి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఈ కొండ పైన ఆయన రూపాంతరం చెందుతూ ఉన్నాడు. ఈ కొండపైకి తీసుకొని వెళ్ళడం అనేది దేవుని యొక్క ఉనికికి సాదృశ్యముగా ఉంటూ ఉన్నది. దేవునితో సమయాన్ని కనపడడానికి సాదృశ్యముగా ఉంటుంది. మరి అదే రీతిగా ప్రార్థనా జీవితానికి సాదృశ్యముగా ఉంటూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. పాత నిబంధనలు మనం చూసినట్లయితే కొండపైకి దేవుడు మోషేని ఆహ్వానిస్తూ ఉన్నాడు. నువ్వు నాతో పాటు నా దగ్గరికి రా, ఈ కొండనెక్కి నా దగ్గరగా రాన్నప్పుడు మోషే కొండపైకి వెళ్తూ ఉన్నాడు. అక్కడే 40 రోజులు ఆయన ఉపవాసంలో, ప్రార్థనలో దేవునితోటి గడుపుతూ ఉన్నాడు. అదే రీతికి ఇక్కడ 3 శిష్యుల్ని ప్రభు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఆయనతో ఉండటానికి, ఆయనతో ప్రార్థించడానికి, ఆయనతో సమయాన్ని వెచ్చించడానికి. కాబట్టి కొండపైకి ప్రభు మనల్ని ఆహ్వానించడము ప్రార్థనా జీవితానికి నిదర్శనముగా మనకి కనబడుతూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా. కాలము మన జీవితంలో ప్రధానంగా ఉండాల్సింది ఈ యొక్క ప్రార్థన. కాబట్టి క్రీస్తు ప్రభు ఏ రీతిగా తన శిష్యుల్ని తీసుకొని వెళ్ళాడో అదే రీతిగా మనల్ని కూడా ఆయన ఈ 40 రోజులు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థనలో నడిపించడానికి, ప్రార్థనలోనికి తీసుకొని వెళ్ళడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మరి మన యొక్క ఆలోచన ఏమిటి? ప్రార్థనలో గడపడానికి, ప్రభుతో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామా? ప్రార్థనలో ముందుకి అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నామా? మరి రెండవదిగా మనం చూసినట్లయితే ప్రభు చెందినటువంటి ఈ యొక్క రూపాంతరము, ఆయన మహిమను మనకు ప్రదర్శిస్తూ ఉన్నది. ఆయన సామాన్యమైన వాడు కాదు, ఆయన నిజంగా దేవుని కుమారుడు అన్నటువంటి ఒక గొప్ప మర్మాంగాన్ని, ఒక గొప్ప సత్యాన్ని ఇక్కడ మనకి ఎరుకపరుస్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఎప్పుడైతే ప్రభు రూపాంతరం చెందుతూ ఉన్నాడో అక్కడ మరొక 2 వ్యక్తులు కనబడుతూ ఉన్నారు. పాత నిబంధనకి చెందినటువంటి వ్యక్తులు. ప్రవక్తలలో అత్యంత గొప్పవాడైనటువంటి ఏలియా మనకు కనబడుతూ ఉన్నాడు. నాయకులలో అతి గొప్పవాడైనటువంటి మోషే మనకు కనబడుతూ ఉన్నాడు. మరి 2 వ్యక్తులు అక్కడ రూపాంతరం చెందినప్పుడు కనిపించడానికి ప్రధానమైనటువంటి నిదర్శనం ఏమిటంటే, మోషే ఏమో ధర్మశాస్త్రానికి నిదర్శనముగా ఉన్నాడు, ఏలియానేమో ప్రవక్తల ప్రవచనములకి నిదర్శనముగా ఉన్నాడు. రాబోయేటువంటి రోజుల్లో ఏమి సంభవించబోతూ ఉన్నది, ఇగో ఈ ధర్మశాస్త్రం ద్వారా బోధించబడినటువంటి విషయములు, ప్రవక్తల ద్వారా ప్రవచించబడినటువంటి విషయములు నీ ద్వారా నెరవేర్చబడబోతూ ఉన్నాయి అని చెప్పేసి ఈ రెండింటిని కూడా అక్కడ మనకి ఎరుకపరచబడుతూ ఉన్నాయి ఆ 2 వ్యక్తుల ద్వారా. కాబట్టి 2 వ్యక్తులు కూడా అక్కడ దర్శనం ఇవ్వటం అనేది ఎంతో గొప్ప విషయంగా మనం భావించవచ్చు. మరి రూపాంతరం అనేది మార్పునకు గుర్తుగా ఉంటూ ఉన్నది. ఆయన మారుతూ ఉన్నాడు. సాధారణమైనటువంటి ఈ భౌతికమైనటువంటి దేహం నుంచి మహిమాన్వితమైనటువంటి దేహంలోనికి ఆయన రూపాంతరం చెందుతూ ఉన్నాడు. ఇదేదో పునరుత్థానం తర్వాత జరిగినటువంటి విషయం మాత్రమే కాదు. ఆయన ఆల్రెడీ మరణించక ముందే సాధారణంగా ఉన్నటువంటి సమయంలో కూడా ఈ రూపాంతరం, ఈ మహిమాన్వితమైనటువంటి ఆ మహిమ జీవితాన్ని ఆయన వాళ్ళకు చూపిస్తూ ఉన్నాడు. ఇది రానున్న రోజుల్లో జరగబోతున్నటువంటి విషయము. నేను ఈ రీతిగా మారబోతూ ఉన్నాను, తర్వాత రోజులంతా కూడా నేను ఈ రీతిగానే ఉండబోతూ ఉన్నాను అనేటువంటి ఒక గొప్ప సత్యాన్ని అక్కడ తన శిష్యులకు ఎరుకపరిచాడు ప్రియ దేవుని బిడ్డలారా. మరి మార్పు చెందడం, తపస్సు కాలం అంటేనే మార్పు చెందటం.
ప్రతినిత్యం కూడా మార్పు చెందుతారు, రూపాంతరం చెందుతూ ఉంటారు. పాత రోత జీవితం నుంచి, పాపపు జీవితం నుంచి, పాత జీవితం నుంచి నిత్యం కూడా మనము నూతనపరచబడుతూనే ఉండాలి. లెంట్ అంటేనే ఒక వసంత కాలము. వసంతకాలంలో ఏం జరుగుతుంది? పాతవన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి. ఎండిపోయినటువంటి ఆకులు, వాడిపోయినటువంటి ఆకులు, ఇవన్నీ కూడా, ఆకులన్నీ కూడా రాలిపోయి అది కొత్త చిగురుతోటి మనకి కనపడుతూ ఉంది. నూతన చిగురుతో, నూతన సృష్టిగా మనకి అది కనపడుతూ ఉంటుంది. కాబట్టి వసంతకాలం అంటేనే మార్పు చెందటము. కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభు కూడా రూపాంతరం చెందినట్లుగా మనము కూడా నిత్యము రూపాంతరము చెందుతూ ఉండాలి. మన ఈ తపస్కాలంలో మనం పిలువబడుతూ ఉన్నది దానికోసమే, మార్పు చెందడానికి, రూపాంతరము చెందడానికి. పాతవన్నీ కూడా పక్కన పెట్టేసి, పాపపు జీవితాన్ని విడిచిపెట్టేసి, రోత జీవితాన్ని విడిచిపెట్టేసి, తప్పుడు ఆలోచనలు, తప్పుడు విధానాలని, తప్పుడు మార్గాల్ని అన్నిటిని కూడా విడిచిపెట్టి ప్రభుని మార్గంలో నడవడానికి, ఈ మహిమాన్వితమైనటువంటి జీవితంలోనికి అడుగు పెట్టడానికి అందరం కూడా పిలువబడ్డాం. కాబట్టి రూపాంతరం చెందడానికి ప్రభు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆ రూపాంతరమైనటువంటి జీవితంలోనికి నడిపించడానికి ప్రభు మనల్ని పిలుపునిస్తూ ఉన్నాడు. మరి ప్రియ బిడ్డలారా, ఈ రూపాంతరము, మార్పు చెందడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభు ఇచ్చేటువంటి రూపాంతరంలోనికి అడుగు పెట్టడానికి నీవు నేను సిద్ధముగా ఉన్నామా? ఆ రూపాంతర జీవితము, మార్పుతో కూడినటువంటి జీవితము మనలో రావాలి. కాబట్టి ఇది ప్రార్థనా జీవితం ద్వారానే ప్రారంభమవుతుంది. మరి మూడవదిగా మనం చూసినట్లయితే, దేవాదేవుడు ఆకాశము తెరవబడి దేవుని స్వరము వినబడుతూ ఉన్నది. ఏమని? 5వ వచనంలో మనం చూసినట్లయితే, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకింపుడు. కాబట్టి ఆకాశం తెరవబడుతుంది. మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు బప్తీసం తీసుకున్నప్పుడు ఆకాశం తెరవబడి ఈ వాక్యాన్ని చెప్పబడ్డాయి. మరలా ఈ సమయంలో రూపాంతరం చెందుతూ ఉన్నప్పుడు మరలా ఆకాశం తెరవబడింది, స్వరం వినబడుతూ ఉన్నది. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతేనే, ఈయనను ఆలకించండి. కాబట్టి ఈయనను ఆలకించండి అనేటువంటి మాటలు మనం స్వీకరించినట్లయితే ఆ పిలుపు, విధేయతకి, దేవుని యొక్క స్వరం మనలందరినీ కూడా ఆయన కుమారుని వినడానికి పిలుపునిస్తూ ఉన్నది. ఆయన కుమారుడి మాటల్లో నడవడానికి పిలుపునిస్తూ ఉన్నది. ఆయన కుమారుడు మనకి ఏమైతే బోధిస్తూ ఉన్నాడో, ఏమైతే తెలియచేస్తూ ఉన్నాడో, ఆ మాటల ప్రకారం మనము కూడా జీవించడానికి, ఆ మాటల ప్రకారం మన యొక్క ఆలోచనలు కూడా, మన యొక్క నడవడిక కూడా ఉండడానికి పిలుపునిస్తూ ఉన్నది. కాబట్టి ఆయన మాటలు వినండి అన్నటువంటి యొక్క పిలుపు అనేది విధేయతకి నిదర్శనముగా ఉంటున్నది. మరి ఎంతమంది మన జీవితంలో దేవుని యొక్క మాటలకి, దేవుని యొక్క పిలుపునకు విధేయత కనబరిచే వారిగా ఉంటూ ఉన్నాం? అనేకమైనటువంటి విధాలుగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యము బోధించబడినప్పుడు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దివ్య బలి పూజ సమర్పించబడుతూ ఉన్నప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పెద్దల ద్వారా కొన్నిసార్లు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. వాక్యాన్ని చదువుతున్నప్పుడు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రీతిగా అనేకమైనటువంటి సమయాలలో, అనేకమైనటువంటి విధాలుగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఏ రీతిగా స్పందిస్తూ ఉన్నాం? అనేక పర్యాయం జరుగుతున్నటువంటి విషయం ఏమిటంటే, ఆయన వాక్యాన్ని, ఆయన మాటలను మనం వినకుండా మన ఇష్టానుసారం మనం ప్రవర్తించడానికి, మన ఇష్టానుసారం మనం చేయడానికి, మనం అనుకున్నదే మనం చేయడానికి ప్రతినిత్యం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రియ బిడ్డలా. ఇది నిజం. కానీ ఇక్కడ దేవుని వాక్యం మనకు పిలుపునిస్తూ ఉన్నది. తపస్కాలంలో అడుగుపెట్టినటువంటి మనందరం కూడా ఈ 2వ తపస్కాల ఆదివారంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. తన కుమారుని స్వరమును వినండి, నా కుమారుని మీరు ఆలకించండి. మిమ్మల్ని ఎలాగా పరలోక రాజ్యానికి చేర్చాలో ఆయన బోధన ద్వారా మీకు తెలియచేయబడతాయి. మీరు ఎటువంటి జీవితం జీవించాలో ఆయన మాటల ద్వారా మీకు ఎరుకపరచబడతాయి. కాబట్టి ఆయన మాటలను వినండి, ఆయన స్వరమును వినండి, ఆయనను ఆలకించండి. కాబట్టి ప్రతి నిత్యము కూడా దేవుని బిడ్డలముగా, క్రైస్తవ బిడ్డలముగా ఆయన స్వరమును వినేవారముగా ఉండాలి. ఆయన నాకు ఏమి చెప్పబోతూ ఉన్నాడు అని ప్రతినిత్యము ప్రభునికి మన యొక్క స్వరమును అందించే వారముగా మనం ఉండాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఇది మన యొక్క జీవితంలో చేయాల్సినటువంటి గొప్ప పని. కాబట్టి ఈ రీతిగా ఎప్పుడైతే మనం విధేయతను కలిగి జీవిస్తామో, దేవుని యొక్క పిలుపునకు విధేయతను చూపిస్తామో, అప్పుడు ప్రతి నిత్యము ఈ తపస్సు కాలాన్ని
ఫలభరితము చేసుకున్న వారం అవుతాం. ఈ శ్రమల కాలంలో, ఈ తపస్సు కాలంలో ప్రభునికి విధేయతను చూపించాలి. ఆయన స్వరమునకు విధేయత చూపించాలి. కాబట్టి మొట్టమొదటిగా ప్రార్థనా జీవితము, కొండపైకి ఆహ్వానము, ప్రార్థనా జీవితానికి ఆహ్వానము. రెండవది ప్రభుని యొక్క రూపాంతరము, ఆయన యొక్క మహిమకు నిదర్శనము. ఆయన మహిమాన్వితుడుగా ఉన్నాడు. ఆయన సాధారణమైనటువంటి వాడు కాదు. తన రానున్న జీవితం ఇటువంటి ఒక మహిమాన్వితమైనటువంటి దేహముగా ఆయన మార్పు చెందబోతూ ఉన్నాడు అని ఒక ట్రైలర్ అక్కడ ప్రభు మనకి చూపిస్తూ ఉన్నాడు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ఈయన స్వరమును వినండి, ఈయనను ఆలకించండి అన్నటువంటి మాటలు ప్రభువు మనకిచ్చేటువంటి అతి గొప్ప విధేయతకు పిలుపు. ఆయన మాటలు వినాలి, ఆయన స్వరమును వినేవారముగా ఉండాలి. ఈ విధేయత వలన మన జీవితంలో అత్యంత గొప్పవారముగా పిలువబడతాం. నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డలుగా, దేవునికి చెందినటువంటి బిడ్డలుగా పిలువబడతాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి పరిశుద్ధ సమయంలో ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేద్దాం. ఇంకా రానున్నటువంటి వారాలలో ప్రభు తన యొక్క అధికమైనటువంటి శక్తితో మనం నింపాలని, తన ప్రార్థనా శక్తితో నింపాలని, విధేయత కలిగి జీవించే వారంగా మన యొక్క జీవితంలో మార్పు చెందేలాగా ప్రభు మనల్ని ప్రోత్సహించాలని ఆ దేవుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ పరమ పవిత్రమైన దేవ, పరలోక తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. ఇదిగో ప్రభు, మీ యొక్క రూపాంతరము మా అందరి మార్పులకు ప్రభు నిదర్శనముగా ఉన్నది. మా ఈ జీవితంలోనూ ప్రభు మేము కూడా రూపాంతరం చెందేటువంటి భాగ్యాన్ని దయచేయండి. మా ఉపవాస ప్రార్థనల ద్వారా, దాన ధర్మముల ద్వారా నిత్యము కూడా ప్రభు మేము రూపాంతరం చెందుతాం. నిజమైనటువంటి దేవుని బిడ్డలముగా, నీ ప్రియమైనటువంటి బిడ్డలముగా ప్రభ జీవించే కృపను మాలో ప్రసాదింప చేయమని ఈ తపస్సు కాలంలో ప్రభ మా ఉపవాస ప్రార్థనలు, మీ యొక్క శక్తిని, మీ తోడ్పాటుని ప్రభ నిత్యం మాకు దయచేయమని ఈ మనవులు మన ఆదుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.